నువ్వు సజీవమైన రాయివి, నేను సజీవమైన రాయిని, మనం అందరం సజీవమైన రాళ్ళు. ఈ సజీవమైన రాళ్ళు సజీవమైన బండ మీద కట్టబడుతున్నాం. యోసేపన్న రాయల్ని అన్నయ్యలు తీసుకొని ఇసిరేశారు. ఇసురుతుండగా సృష్టికర్త ఆ రాయిని తన చేత్తో పట్టుకున్నాడు. ఆ రాయిని తన చేత్తో పట్టుకొని, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, ఆయన చెయ్యి ఆ రాయిని పట్టుకొని ఐగుప్త దేశంలో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది. దావీదన్న రాయిని 7 అన్నయ్యలు, మామయ్య, బంధువులు, స్నేహితులు ఆ రాయిని తీసుకొని ఇసిరేశారు. కానీ ఆ రాయిని నా దేవుడు పట్టుకున్నాడు. సరిపోలా, ఆ రాయిని నా దేవుడు పట్టుకున్నాడు. ఇశ్రాయేల్ దేశానికి 2వ రాజుగా కూర్చోబెట్టాడు నా తండ్రి. మళ్ళా చెప్తున్నాను, ప్రజలు నిన్ను ఎక్కడ ఇసిరేసినా నువ్వు భయపడద్దు. నువ్వు ఆ పేదరికంలో ఉండవు, ఆ పాపిష్టిశాలలో ఉండవు, ఆ చెడు స్థలంలో నువ్వు ఉండవు. ఇంకొక చెయ్యి, గాయపడిన చెయ్యి ఆ రాయిని పట్టుకొని ఉన్నత శిఖరాల్లో కూర్చోబెట్టబోతుంది.